వివిధ పదాధికారులు వెంకన్న గారి ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాల నుంచి ఆయన మార్గదర్శనం, నేను కూడా ఆయన అడుగుజాడలనే ఆయన తిట్టింది పడుతూ కూడా లేస్తూ కూడా ఒక రకంగా చాలామంది ఆయనకు ఆ తిట్టడంలోనే ఆ ప్రేమ ఉన్నది, ఆ తిట్టడంలోనే ఆయన నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. నేను ఎంతున్నా ఈడ జరిగినా అయ్యో నా అన్న కదా, మన ఎవరి కోసం చేస్తున్నాడు, మన అందరి ఎదుగుదల, మన కులం కోసం ఎదుగుదల, మన ఉద్యోగ ధర్మంలో మనం కొంతమందికి సాయం చేయాలనే ప్రేమ భావంతో ఆ కసితో మనని ఆయన కోపము కొంతమందికి బాధ కలిగించి ఈరోజు 2-3 జిల్లా వాళ్ళు కూడా రాలే. కానీ దానికి కారణం ఏంటంటే ఆయన నాయకత్వ లక్షణాలు అట్లుంటాయి. తర్వాత 10 సెకండ్సే, ఎందుకంటే నేను మా ఇద్దరి మధ్యలో ఆ ప్రేమ అనురాగం చూసిన తర్వాత మాకు లింకు కూడా పెట్టారు జనాలు, మా ఇద్దరి భావన అట్లుంటుందని. దైవ నిర్ణయం అట్లే ఉండాలని కోరుకుంటున్నా కూడా. కానీ నా మీద కోపం వస్తుంది, మా మీద కూడా కోపం వస్తుంది. నేను ఆల్రెడీ సర్వీస్ చేస్తూ రిటైర్డ్ అయిపోయినా, నేను కూడా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉండకూడదని నా మనస్ఫూర్తిగా నిర్ణయించుకొని వెంకన్నకు చాలా దూరంగా ఉండాలని. ఎందుకంటే వయసు రీత్యా నేను అంటే రాష్ట్ర సచివాలయం ఉన్నప్పుడు నేను మనస్ఫూర్తిగా కొంచెం ఎదిరించి చేసి నా వాళ్ళకు ఏదైనా అన్న ఇది పని అవుతుందా లేదా అంటే ఎందుకు కాదు వాడేందుకు, నువ్వు రా నా దగ్గర రా, నేను మాట్లాడతా చేస్తా అని చెప్పి పిలిపించి చేయించిన వాడిని. ఇప్పుడు అంత పోయింది, ఇంక పిల్లిలా కావాలి. పోనీ నాలాగా ఎవరన్నా తయారవుతారా అంటే సెక్రటరియట్లో ఉన్నారు 2-3 వాళ్ళని డేగా కనిపెడుతున్నాము. దయచేసి వెంకన్న గారు ఆల్రెడీ 2-3 పేర్లు చెప్పినారు. మీరు దయచేసి నా తర్వాత మీరు ఆ పీఠాన్ని అందుకోవాలని నేను ఆశిస్తున్నా. ఆ ఇచ్చిన 3-4 పేర్లలో మీరు రాష్ట్ర సచివాలయానికి ఒక దిక్సూచిగా మొత్తం రాష్ట్రానికి మన కుల బాంధవులకు నేనున్నానని నమ్మకంగా మీరు నిలబడతారని నేను కోరుకుంటున్నాను. నేను తప్పక ఎల్లవేళలా మన కులానికి, మన ఉద్యోగులకు నాకు తోసిన 34 సంవత్సరాల నుంచి నేను నేర్చుకున్న రూల్స్, రెగ్యులేషన్స్, నీతి, నిజాయితీ, పై ఆఫీసర్స్లో ఒక లీడర్గా పనిచేసి వాళ్ళ ద్వారా నేర్చుకున్న ఎథిక్స్, కొన్ని మన సాధక బాధకాలు, ఈ పని అవుతుందా కాదా సార్ చెప్పండి. నేను కూడా ఆ రకంగా అడిగినప్పుడు వెంకన్నలకనే ఏమే నువ్వు నాకు అడుగుతావా, ఇది కాదు పో అనంట. సేమ్ ఈయన వల్ల నేను ఇలాంటి బుద్ధులు కూడా ఈ మధ్యలో తయారైనాయి. అంతకుముందు వచ్చినాయి కానీ రిటైర్డ్ అయినాయి కాబట్టి ఇప్పుడు ఇంకెక్కువ వస్తున్నాయి. అరే నాకు తెలియదు పోనీ రిటైర్డ్ అయిపోయి నాకు అవసరం లేదు అని మాట్లాడుతున్నాను. మళ్ళీ సెకండ్స్లో తగ్గించుకుంటున్నాను. ఇదన్నీ మా ఇద్దరు సాహసము. కానీ ఇంత రాష్ట్రం మొత్తంలో ఇవాళ నిజంగా నేను ఇంతమంది అనుకోలేదు, ఒక్క రోజులో ఇంతమంది వస్తారని. తర్వాత క్రమశిక్షణగా ఇంతమంది ఈ హాల్ నిండు కనబడుతున్నారంటే ఇదంతా వెంకన్న గారి యొక్క ఘనత, ఆయన నేర్పిన మాకు ఇచ్చిన స్వేచ్ఛ, ఆయన చూపించిన కన్నెర్రనే ఆ ప్రేమానురాగాలు. గత వారం రోజుల నుంచి కూడా నిత్యము 7 గంటలకల్లా మిస్ కాల్ ఇచ్చాకనే ఫోను, ఆ ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు కూడా నాలాంటి వాడికి ఏందన్నా అన్నిట్లో మాట్లాడుతున్నాండి. ఆ మాట్లాడే ప్రేమని ఇంతమంది కనబడ్డది, ఇంతమంది కదిలారని ఈరోజు దానికి నిదర్శనమే అన్న యొక్క కోపము, ఆయన ప్రేమ. మనం రోజు మిస్ కాల్ ద్వారా 7 గంటలకు లేపడం వల్లనే ఇంత మోటివేట్గా అన్ని జిల్లా వాళ్ళు రావడం కూడా నాలాంటి వాడికి ఆనందం కలిగింది. నిజంగా ఒక ఇన్స్పైర్ పర్సన్ అన్న రాష్ట్రానికి, మన కులానికి నువ్వు ఒక ఉద్యోగ ధర్మంగా ఇంకొక సంవత్సరం అయితే మాడుజాలు నడుస్తావు, కానీ ఒక్క సంవత్సరం ఇంకా మాది అడుగుజాలు నడుస్తావు. నీ తర్వాత ఎవరుండాలి ఏంది కాస్త ఇప్పటి నుంచే నేర్పియాలి. ఎందుకంటే ఈ సంఘానికి తీసుకొచ్చిన ఘనత నీదే. గత 10 సంవత్సరాల నుంచి కూడా నువ్వు వద్దన్నా నేను పోను, నీ వెనకాలనే ఉంటా. కానీ కొంతమందిని లీడర్గా మనం తయారు చేద్దాం, గట్టిగా స్థాపిద్దాం. నన్ను కూడా వాడుకోండి. ఏదైనా జిల్లాలో వెళ్ళమంటే ఆల్రెడీ రిటైర్డ్ అయిన వాళ్ళు, మన యాక్టివ్ పర్సన్స్ ఉన్నారు, మన వాళ్ళు రాజేశం అన్నాడు. ఇప్పుడే ఈరోజే కొంత పూర్తి సంఘాన్ని తెలంగాణ రిటైర్డ్ మన పద్మశాలి ఉద్యోగులు రిటైర్డ్ సంఘాన్ని వేశారు. నన్ను ఆ టీంలో కలపండి. ఇక్కడ ఉంటాను నీకు చేదోడు వాదోడుగా, అక్కడ కూడా కలపండి. నేను ఎల్లవేళలా మన కులానికి, మన సంఘానికి, మన ఉద్యోగులకు నేను ఒకవేళ తప్పుదారి వేరే రాజకీయ పార్టీలో చేరినా కూడా
ఉద్యోగ ధర్మంలో మళ్ళీ ఉద్యోగ ఎథిక్స్ అని మాట్లాడి ఉంటానని మీకు మాటిస్తున్నాను. జై మార్కండేయ, జై పద్మశాలి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఇది అందరు నన్ను పైకెత్తాలి కానీ నేను చేసింది ఏం లేదు. అందరు ప్రతి ఒక్క ఉద్యోగిలా మనం పద్మశాలి ఉద్యోగులము యూనిటీగా ఉండాలి అని